మూవీ అయితే టూ గుడ్. ఇప్పుడే 'పురుషోత్తముడు' మూవీ చూసాను. చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ భయ్యాకు ఒక మంచి కెరీర్‌లో మంచి హిట్ అని చెప్పొచ్చు. అండ్ రాజ్ తరుణ్ భయ్య, రామ్ భీమన్న గారి డైరెక్షన్‌లో చాలా బాగుంది మూవీ. గోపి సుందర్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ తెలుస్తుంది రామ్ భీమన్న గారి డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క డైరెక్టర్‌ని దృష్టిలో పెట్టుకొని సొసైటీకి ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ అనేది రామ్ భీమన్న గారిలో కనిపిస్తుంది. చాలా బాగుంది మూవీ. అండ్ సినిమా ముందు చాలా కాంట్రవర్సీ నడిచింది కదా! ఇప్పుడు అంటే దానివల్ల సినిమాకేమైనా ఎఫెక్ట్ ఉందా? ప్రతి ఒక్క పర్సన్ లైఫ్‌లో లవ్ స్టోరీ ఉంటది. అట్లాంటి కాంట్రవర్సీ అనేది మూవీ పైన ఏం ఇంపాక్ట్ అనేది ఉండదు. కంపల్సరీ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అయితే కొంచెం సొసైటీకి మెసేజ్ ఇచ్చే స్టోరీ. రైతుల దగ్గర నుంచెల్లి ఒక ఏదన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో దళారులు ఇలాంటి మోసాలు చేసి ఉంటారు. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా రైతులే ధర గిట్టుబాటు చేసే కాన్సెప్ట్ ఇది. చాలా బాగుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? రాజ్ తరుణ్ భయ్య 'పురుషోత్తముడు' మూవీకి అవుట్ ఆఫ్ 5.5. యాస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ గారు. ఓకే. అండ్ యూ ఆర్ లుకింగ్ లైక్ దట్ అండ్ ఎనీ అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా మీరు అలా మెయింటైన్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. ఐఎమ్ జూనియర్ రాజ్ తరుణ్. జూనియర్ యస్. ఎలా ఉందండి సినిమా? సినిమా బాగుందండి. 4.25 అవుట్ ఆఫ్ 5. చాలా బాగా వచ్చింది సినిమా. మంచిగా వచ్చింది. చాలా బాగుంది. కంటెంట్ ఇది రిలేటెడ్ టు మన ఫార్మర్స్ కొంచెం ఉంది, పూల రైతుల గురించి. సో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి చూసినాక స్టార్టింగ్ ఇదేదో 100 days ఛాలెంజ్ అదేదో అట్లా వెళ్తుందో అనుకుంటాం మూవీ. కానీ అది వచ్చేసరికి ఫార్మర్స్ గురించి అట్లా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో చాలా బాగా వచ్చింది. ఎండింగ్ కూడా వాళ్ళ పెద్దనాన్న ఆయన మన ఎవరు ప్రకాష్ రాజ్ రావడము సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కామెడీ కూడా చాలా బాగా పండించారు. మంచిగా డైరెక్టర్ డిఫరెంట్ ఎమోషన్స్తో కామెడీతో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ చాలా బాగా తీసుకొచ్చాడు. రాజ్ తరుణ్ అబ్సల్యూట్లీ కంబ్యాక్. అతనికి డైరెక్టర్ ఎంత బాగా చూపించిందంటే హీరోని చాలా బాగా చూపించిండు. అతని ఎంట్రీ కానీ హీరోయిన్ ఎంట్రీ కానీ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రామ్ భీమన్న. మంచి తీసింది. 4.25 అండి. 4 to 4.25 నేను ఇస్తాను కంపల్సరీ. 5కి అవుట్ ఆఫ్ 5 4.25 చాలా బాగా తీసింది. ఎందుకంటే నేనైతే ఎక్కడ డిప్రెస్ కాలేదు. నేను మార్నింగ్ వచ్చినందుకు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇట్స్ ఎ నార్మల్, అంటే నేను ఇదేదో వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం అని కాదు. ఇట్స్ ఎ ప్యూర్ రివ్యూ. మీరు ఎవరైనా కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ కావచ్చు. అసలు ఈ లాస్ట్ సమ్మర్ నుంచి ప్రతి ఒక్క హీరో 2 yearsకి 3 yearsకి ఒక సినిమా వస్తున్న ఈ టైంలో మనకు అసలు సినిమా లేక థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నప్పుడు మంచి టైంలో రిలీజ్ చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. అందరు పబ్లిక్ కూడా ఫ్యామిలీ కూడా అందరు వచ్చి మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నో ప్రాబ్లం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్. మూవీ చాలా బాగుంది. జనరల్గా మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ పక్కా చూస్తాను. ఆ మూవీస్లో ఇదొకటి. డైరెక్షన్ చాలా బాగుంది అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ కొన్ని సాంగ్స్ బాగున్నాయి అండ్ కామెడీ కూడా మంచిగా ఉంది. కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంది. కొత్తగా చూపించారు. స్టోరీ రొటీన్ ఉంది బట్ డైరెక్షన్లో చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగా అనిపించింది. అవునవును. రాజ్ తరుణ్ జస్ట్ ఇందులో హీరో మాత్రమే. దాన్ని ముందుకు తీసుకెళ్లాడు బాగా పర్ఫామ్ చేసి. అది తన పర్సనల్ టాపిక్. సో అది ఇందులో మూవీ అంటే చాలా మంది కష్టం ఉంటుంది. ఒక్క రాజ్ తరుణ్ నెగిటివిటీ తీసుకొచ్చి మీ మూవీ మొత్తం మీద రుద్ది మూవీని చేయడం కరెక్ట్ కాదు. మూవీలానే చూడండి. అది రాజ్ తరుణ్ పర్సనల్ టాపిక్, ఇది మూవీ. అది ప్రొఫెషన్, ఇది మూవీ, అంతే. 4.5 ఇవ్వచ్చు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ.